హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ఒక క్వశ్చన్తో ఒకానొక టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కాదు, ఇండియా మొత్తం షేక్ అయింది. ఇప్పుడు మళ్ళీ వై బాహుబలి అగైనెస్ట్ గాడ్స్ అనే ఒక ట్యాగ్ లైన్తో ఇండియా మొత్తం మళ్ళీ షేక్ అవబోతుంది. బాహుబలి ద ఎటర్నల్ వార్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ పాటికే మనందరం చాలా మంది చూసేసే ఉంటాము. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో చాలా మంది థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడే ఫోన్లో షూట్ చేసి పెట్టేశారు. నేను కూడా అలాగే చూశాను. అలా చూసినప్పటి నుంచి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను, ఈ ట్రైలర్ ఎప్పుడు యూట్యూబ్లో రిలీజ్ చేస్తాడా అని చెప్పేసి. ఫైనల్లీ ట్రైలర్ అయితే యూట్యూబ్లోకి వచ్చేసింది. ట్రైలర్ చూసిన వెంటనే నాకు వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. పర్సనల్లీ నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది, చాలా క్యూరియస్ గా ఉంది. ఐ కాంట్ వెయిట్ ఫర్ 2027. ఈ ట్రైలర్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, నేను అబ్జర్వ్ చేశాను. అంటే నేనేం పెద్ద సైంటిస్ట్ కాదు, మీకు కూడా తెలిసిపోయే ఉంటుంది, మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు ట్రైలర్ చూసినప్పుడు. అదేంటంటే మనందరికీ తెలిసిన స్టోరీ ప్రకారం బాహుబలిని కట్టప్ప చంపేసినప్పుడు, బాహుబలి చనిపోయినప్పుడు అతని నుంచి అతని ఆత్మ ఒక ఎటర్నల్ వరల్డ్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ వరకు అంత బానే ఉంది. బట్ ఆ ఎటర్నల్ వరల్డ్ కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవతలకి అసురులకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది బాహుబలి కోసము. బేసిక్ గా మనం విన్న చాలా కథల్లో ఎలా ఉంటుందంటే, ఒక ప్రొటాగనిస్ట్ అనే వాడు దేవతల వైపు నిలబడతాడు, దేవతలకి సపోర్ట్ చేస్తాడు. బట్ సర్ప్రైజింగ్లీ ఇక్కడ బాహుబలి కోసం అసురులు పోరాడుతూ ఉంటారు. అలాగే బాహుబలి అగైనెస్ట్ ఇంద్ర అక్కడ ఫైట్ చేస్తాడు. సో ఏంటి, ఎందుకు బాహుబలి దేవతలకి అగైనెస్ట్ గా ఉన్నాడు, దేవతలతో ఫైట్ చేస్తున్నాడు? దట్టు ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే, అక్కడ ఇంద్రుడితో ఫైట్ చేస్తున్నట్టు చూపించారు. అక్కడ ఇంద్ర, ఇక్కడ అమరేంద్ర, రెండు పదాలు ఎక్కువ. సో ఇలాగా బాహుబలి చనిపోవాలని చెప్పేసి దేవతలు, దట్టు ఇంద్రుడు ఎందుకు కోరుకున్నాడు, అలాగే బాహుబలి దేవతలకి అగైనెస్ట్ గా ఎందుకు ఫైట్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి నాకు. నెక్స్ట్ కమింగ్ టు ద టెక్నికల్ వర్క్స్. ట్రైలర్ లో అయితే విజువల్స్ చాలా బాగున్నాయి. ఆ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఆ కట్స్ కానివ్వండి, అన్ని కూడా టాప్ నాచ్ లో ఉన్నాయి. బట్ యానిమేషన్, ఆ స్టైల్ మాత్రం నాకు కొంచెం స్పైడర్ మ్యాన్ యానిమేషన్ సిరీస్ ఉంటుంది, దాని రిఫరెన్స్ లాగా, అలాగే కొంచెం దానికి దగ్గర పోలికలు కనిపించాయి. బట్ ఏదేమైనా కానీ ఇండియన్ యానిమేషన్ ఫిలిమ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్నాయి. లాస్ట్ టైం మహావతార్ నరసింహ సినిమా ఒక వాక్ త్రూ చూపించింది. తర్వాత ఇప్పుడు బాహుబలి ద ఎటర్నల్ వార్ తో అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ యానిమేషన్ ఫిలిమ్స్ తో స్టోరీ టెల్లింగ్ స్పాన్ అనేది చాలా వైడ్ గా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ఒక రియల్ హ్యూమన్ యాక్టర్స్ ని పెట్టి అదే లొకేషన్స్, అదే వరల్డ్ క్రియేట్ చేయాలంటే అది చాలా బడ్జెట్ తో కూడుకున్న పని. దాన్ని రియాలిటీలోకి తేవాలంటే చాలా ఇంపాసిబుల్ గా ఉంటుంది. బట్ అదే యానిమేషన్ తో అయితే వేరే యాంగిల్స్ ని కూడా టచ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. మనం బిగ్ స్క్రీన్ మీద రియల్ యాక్టర్స్ తో పెట్టి చేయలేని స్టోరీస్, చెప్పలేని కథలు కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మీరు చూడండి, హాలీవుడ్ లో ఈ యానిమేషన్ ఫిలిమ్స్ అనేవి చాలా పాపులర్ ఉంటాయి. చాలా మెయిన్ స్ట్రీమ్ ఫిలిమ్స్ కి అక్కడ యానిమేషన్ వర్షన్ ఫిలిమ్స్ కూడా చాలా ఉంటాయి. సో అలాగా ఈ యానిమేషన్ ట్రెండ్ మన ఇండియన్ ఫిలిమ్స్ లో కూడా ఎంటర్ అవడం వల్ల మనం కూడా చెప్పలేని చాలా స్టోరీస్ చూపించడానికి, ఒక కొత్త వేలో చెప్పడానికి పాసిబిలిటీ వచ్చింది. రాజమౌళి గారిది కూడా లేటెస్ట్ గా ఒక వీడియో చూశాను నేను. బాహుబలి అనేది ఒక మహావృక్షం, అందులో బాహుబలి 1, బాహుబలి 2 అనేది జస్ట్ ఒక 2 కొమ్మలు మాత్రమే. ఆ మహావృక్షంలో చెప్పడానికి చాలా కథలు ఉన్నాయి. ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ప్యారలల్ గా వేరే కథలు ఏమేమి జరిగాయి, ఇవన్నీ చెప్పడానికి కూడా చాలా కథలు ఉన్నాయి అని చెప్పారు. సో ఇలాంటి యానిమేషన్ ఫిలిమ్స్ ద్వారా అలాంటి కథలన్నీ కూడా చెప్పడానికి మనకి పాసిబిలిటీ వచ్చింది. సో ఈ బాహుబలి మహావృక్షం అనే ఒక వరల్డ్ లో ఇలాగ చాలా సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. ఈ యానిమేషన్ ఫిలిమ్స్ తో పాటు బాహుబలిలో రియల్ యాక్టర్స్ ని పెట్టి కూడా మూవీస్ రావాలి, ఫ్రాంచైజీ కంటిన్యూ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఫైనల్లీ బాహుబలి ద ఎటర్నల్ వార్ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా ఇంకా ట్రైలర్ చూడకపోతే చూసేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు జెన్యూన్ గా అనిపిస్తే పక్కనే ఉన్న హైప్ కూడా కొట్టండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.